ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దృష్టికి దోషులైన కారణాన్ని బట్టి దేవుడు వారిని మిథ్యానీయులకు అప్పగించాడు అని కొన్ని విషయాలు ధ్యానం చేశాను. మిథ్యానీయులే కాదు, అమాలేకీయులు కూడా ఇశ్రాయేలు మీద మరి వారి ఉన్న ఆస్తిని వాడు కాజేసినట్లుగాను, వారి పంటను పాడు చేసినట్లుగా చూడగలుగుతున్నాం. అమాలేకీయులు ఎవరు అనంటే ఎలియాజరు యొక్క ఈయన ఏశావు యొక్క మనవుడు అని చెప్పాను. ఏశావు యొక్క మనవుడు. మిద్యానీయులు ఎవరు అనంటే అబ్రహాము యొక్క సంతానం కెబోరా పిల్లలని మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. అంతవరకు రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఇశ్రాయేలు ప్రజలు మిక్కిలి హీనదశకు వచ్చి వారి జీవన సంబంధమైన బ్రతకడానికి కూడా ఏమీ లేనట్లుగా వాళ్ళు చేశారు. ఇల్లు లేదు, కొండ గుహల్లో ఉంటున్నారు. ఒక గొర్రె కానీ, ఎద్దు కానీ, మేక కానీ జీవన సంబంధమైనవి ఏమీ లేవు వాళ్ళ దగ్గర. పొలం వేసుకుంటే పంటను కూడా నాశనాన్ని చేశారు. అన్ని కోల్పోయిన తర్వాత ఇక ఏమీ లేదనుకున్నప్పుడు వాళ్ళు దేవుడికి మొరపెట్టడం ప్రారంభించారు. వారు మొరపెట్టినప్పుడు దేవుడు వారి మొరను ఆలకించి గిద్యోనుని లేవనెత్తుకున్నాడు. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు దేవుడు మోషేని ఎలా లేవనెత్తుకున్నాడో, మిద్యానీయుల చేతులు ఇశ్రాయేలు చిక్కుకున్నప్పుడు దేవుడు గిద్యోనుని లేవనెత్తుకున్నాడు. అయ్యా, నీవు నన్ను ఎన్నుకున్నావు, మిద్యాని మీద నాకు జయిస్తానంటున్నావు, నన్ను యుద్ధానికి వెళ్ళమంటున్నావు, వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళి నేను జయిస్తాను అనడానికి నాకు సూచన కావాలి అన్నాడు. నీకు ఏమి సూచన కావాలని దేవుడు అడిగాడు. అప్పుడు గిద్యోను అంటాడు, ఈ పొలంలో గొర్రె బొచ్చుంది, ఈ రాత్రి వేళ పడే మంచు, ఆ పై నుండి పడుతున్న మంచు గొర్రె బొచ్చు మీద మాత్రమే పడాలి, పక్కనున్న భూమి మొత్తం పొడిగా ఉండాలి అన్నాడు. ఆ రోజు పడే మంచు మొత్తం ఆ గొర్రె బొచ్చు మీద పడ్డది, కానీ పక్కన భూమి మీద పడలేదు. మరలా ఇంకోసారి అడుగుతానయ్యా అన్నాడు. అడుగు అన్నాడు. ఈసారి గొర్రె బొచ్చు పొడిగా ఉండాలి, భూమి మీద మంచు పడాలి అన్నాడు. అలా భూమి మీద మంచు పడింది, గొర్రె బొచ్చు మాత్రం పొడిగా ఉంది. ఈ సూచన బట్టి దేవుడు నాకు మిథ్యానీయుల మీద జయిస్తాడు అనుకొని విశ్వాసంతో కొంతమంది సైన్యాన్ని తీసుకొని మిథ్యానీయుల మీద యుద్ధం చేయడానికి బయలుదేరాడు. ఈ మిథ్యానీయుల మీద యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు 32,000 మంది సైనికులతో వెళ్ళాడు. ఈ 32,000 సైనికులతో వెళ్ళినప్పుడు దేవుడు అంటాడు, ఈ 32,000 మంది యుద్ధం చేయడానికే వచ్చారా? వాళ్ళలో భయస్తులు, పిరికివాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, గుండె త్వరగా కొట్టుకుంటున్న వాళ్ళు ఉన్నారు, బీపీ రేజ్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరైతే భయం కలుగుతుందో వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పండి అన్నాడు. ఎంతమంది వెళ్ళిపోయారంటే 22,000 మంది వెళ్ళిపోయారు. వచ్చిందేమో 32,000 మంది, ఇంటికి వెళ్ళింది 22,000 మందికి మేము యుద్ధం చేయలేమని వెళ్ళిపోయారు. మిగిలింది 10,000 మంది. దేవుడు అంటాడు, ఈ 10,000 మంది కూడా యుద్ధం చేస్తున్నారు అనుకున్నావా? వాళ్ళ నీడ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని శోధించు. కుక్క కలిగినట్లుగా ఎవరైతే కలుగుతున్నారో అలాంటి వారిని యుద్ధానికి సెలెక్ట్ చేయి. అలిసిపోయి సమస్యన్నట్లుగా ఎవరైతే నీళ్లు తాగుతున్నారో వాళ్ళని కూడా ఇంటికి పంపించన్నాడు. కుక్క కలిగినట్లుగా కలుగుతూ ఎట్లా శత్రువు వస్తాడనే ఆలోచనతో ఒక 300 మంది యోధులు మాత్రం సిద్ధంగా ఉన్నారు. మిగతా వాళ్ళు మాత్రం 9,700 మంది మాత్రం సతికిలు పడి ఉన్నారు. వాళ్ళు కూడా ఇంటికి పంపి అన్నాడు. మిగిలింది 300 మంది.
ఈ 300 మంది చేత నేను మిథ్యానీయుల మీద జయం ఇవ్వబోతున్నాను అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనిషి యొక్క బలాన్ని బట్టో, రాజు యొక్క బలాన్ని బట్టో, గుర్రాల యొక్క బలాన్ని బట్టో జయం రాదు, కానీ దేవుడు ఏ యుద్ధంలో నిలబడితే ఆ యుద్ధంలో జయం వచ్చింది. దేవుడు ఏ ధోనిలో నిలబడితే ఆ ధోనిలో ఆశీర్వాదం వచ్చింది. దేవుడు ఏ కుటుంబంలో నిలబడితే ఆ కుటుంబంలో దీవెన వచ్చింది. దేవుడు ఏ సంఘంలో నిలబడితే ఆ సంఘానికి దీవెన వచ్చింది. దేవుడు ఏ మనిషితో నిలబడితే ఆ మనిషికి దీవెన వచ్చింది. ఆ మనిషి ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా దీవెన వచ్చింది, యాకోబుని బట్టి వచ్చినట్లుగా. కాబట్టి నేను నీతో ఉన్నాను గిద్యోను, భయపడొద్దు, నేను నీకు జయం ఇవ్వబోతున్నాను అన్నాడు. ఆ రాత్రి వేళ మిథ్యానీయుల దగ్గరికి వెళితే మిథ్యానీయుల దండులో ఉన్నవాడికి ఒక కళ వచ్చింది. వాడు కళ వచ్చి పక్కన వాడు లేపుతున్నాడు, రే లేవరా లేవరా అని. ఏదరా నిద్ర చెడగొడుతున్నావు అని అంటే, ఏం లేదు, ఒక ఎవర రొట్టె డొల్లుకుంట మనం వేసుకున్న గుడారం మీద వచ్చి పడ్డది, గుడారం కూలిపోయింది అని చెప్పాడు. ఆ ఎదుటోడు అంటాడు, ఆ ఎవర రొట్టె ఏదో కాదురా, అది గిద్యోని కట్నంరా, గిద్యోనికి దేవుడు మనల్ని అప్పగించబోతున్నాడు, మన పని అయిపోతుందని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు. దాన్ని బట్టి గిద్యోనికి ఏమొచ్చిందంటే, ఎక్కడ లేని విశ్వాసము, ధైర్యం ఇవన్నీ నింపబడ్డాయి. మిథ్యానీయుల మీద దేవుడు గిద్యోనికి జయమిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు జరిగిన విధానం అది. అయితే దేవుని బిడ్డారా, ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, గొర్రె బొచ్చు దగ్గర ఏం చేశాడంటే, ఆయన ఒక సూచన అడిగాడు. నేను దాని గురించి చెప్తానని చెప్పాను ఈరోజు. ఒకటి, గొర్రె బొచ్చు దేనికి సంబంధంగా ఉందనంటే పరిశుద్ధత. అది హిమము కంటేనూ తెల్లగాను ఉందని. ఒక ముసలివాడు వృద్ధుడు కూర్చొని ఉన్నాడు, ఆయన సింహాసనం కూర్చుంటే ఆయన తల వెంట్రుకలు గొర్రె బొచ్చు వలె తెల్లగా ఉన్నాయి. అంటే బైబిల్లో గొర్రె బొచ్చుకి ఉన్న వాల్యూ ఏదో చెప్తున్నాను. మొదటి విలువ ఏంటంటే, అది పరిశుద్ధతకు గుర్తుగా ఉంది. దేవుని పిల్లలు, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి. ఎన్నో ఒత్తిళ్లు వస్తాయండి, ఎన్నో ఇరుకులు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి, మానసికమైన ఒత్తిళ్లు, మానసికమైన ఆందోళన కలుగుతాయి. కానీ నీ పరిశుద్ధతను నువ్వు వదలకుండా నువ్వు గట్టిగా పట్టుకున్నట్లయితే పరిశుద్ధులైన దేవుడు నీతో ఉంటాడు, నీ ముఖం పైకెత్తేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ పరిశుద్ధతను ఎవరు చూశాడులే అన్నట్లుగా కోడి దొరికింది, గప్ప కింద కప్పెడదాం అనుకుంటే ఏదో ఒక రోజు ఆ గప్ప కింద ఉన్న కోడే నీ విషయం మొత్తం అన్ని తెలిసిపోతాయి. అందువల్ల నీవు పరిశుద్ధతని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయి. పరిశుద్ధులైన దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు నీవు పరిశుద్ధతను కాపాడుకోవాలి. నీ పరిశుద్ధత దేవునికి ఇష్టంగా ఉండాలి. అవకాశం దొరికినట్లుగాను, లేదో సమయం దొరికినట్లుగాను, లేదు ఇప్పుడే సిక్కిందిలే ఛాన్స్ అన్నట్లుగాను ఒకవేళ నీ ప్రవర్తించుకుంటూ నీ పరిశుద్ధమైన జీవితాన్ని నాశనం చేయడానికి కానీ చూసుకున్నట్లయితే ఆశీర్వాదానికి వారసురాలు కాకపోగా నిన్ను బట్టి శాపం వచ్చింది. నిన్ను బట్టి దీవెన రావాల్సిన దానికి బదులుగా నిన్ను బట్టి శాపం వచ్చింది. ఒరే నాయన, హాయి పట్టణం మీద అనేక మంది చనిపోతున్నావురా. పరిశుద్ధమైన దేవుడే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆయన 6 నెలలు నడిపించి ఎరుకోలో కూడా జయించి అన్ని విధాలుగా మనం నడిపిస్తున్నాడు, ఇంతగా కాపాడుతున్నాడు. మార్గమధ్యలో దేవుడు తోడుగా ఉన్నాడు. హాయి పట్టణం మీద జైలు రావటం లేదు. కారణం ఏంది? అనేక మంది సైనికులు చనిపోతున్నారు. ఇజ్రాయెల్ యొక్క సైనికులు అనేక మంది హతులైపోతున్నారు. కారణం ఏంది? వాళ్ళు ఏం కోల్పోయారంటే దేవుని యొక్క మాటని వినటం కోల్పోయారు. పరిశుద్ధుడైన దేవుని మాటని వారు వినని కారణాన్ని బట్టి పరిశుద్ధుడైన దేవుడు ఏం చెప్పాడంటే, ఒరే నాయన, ఎరుకో పట్టణంలో ఉన్నవి మొత్తం శాపగ్రస్తమైనవిరా. కాబట్టి శాపగ్రస్తమైన వస్తువుల్లో దేన్ని అంటుకోబాకండి. నూలు పోగు దారం కూడా, గుండీలు కుట్టుకునే దారం కూడా శపించబడి ఉంది. ఆ దారం కూడా మీరు అంటుకోబాకండి, ఏమి అంటుకోబాకండి. ఈ పట్టణాన్ని నేను ఖాళీ చేస్తున్నాను, ఇది కూలిపోతుంది, దీనిలో నుండి మీరు వెళ్ళిపోండి, మీ ప్రయాణం సాగించండి అన్నాడు. అయితే ఆగారు అనేవాడు ఆశించి, వెండిని బంగారాన్ని ఆశించి, క్షీరాలు వస్త్రాలను ఆశించి ఎవరు ఏం తీసుకోవట్లా. ఎందుకంటే దేవుడు ఎవరిని ఏమట్టుకోవద్దు అన్నాడు.
ఆగానికి ఆశ వచ్చింది, వెండిని కోరుకున్నాడు, బంగారం కనబడుతుంది ఎదురు, మొత్తం తీసుకున్నాడు, విలువైన వస్త్రాలు తీసుకున్నాడు. ఆయన ఎరుకో పట్టణం దాటిన తర్వాత డేరా వేసుకున్నారు, హాయి పట్టణం మీదకి వెళ్ళాలి, గుడారం వేసుకున్నారు. ఆ గుడారం లోపల గుంట తీసి ఆ గుంట లోపల బంగారాన్ని, వెండిని, సేనార వస్త్రాలను దాచిపెట్టాడు. హాయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్ళారు, జైలు రావటంలా. యోనాని వదిలి వెళ్తున్నారు, జైలు రావటంలా, అల్లాడిపోతున్నారు. ఎరుకో పట్టణం కంటే హాయి పట్టణం చిన్నది, దీని మీద మనకి జయం ఎందుకు రావట్లేదని భయపడుతున్నారు, ఆలోచన చేస్తున్నారు. నాయకుడుగా ఉన్న యెహోషువ కూడా ఎందుకు జరుగుతుంది ఈ ఓటమి రావడానికి కారణం ఏంటి అని ఆయన ఏడుస్తున్నాడు. ఎందుకు జయం రావట్లా ప్రభువా? ఎరుకో పట్టణం మీద జయమిచ్చిన వాడివి, ఎర్ర సముద్రం మీద జయమిచ్చిన వాడివి, మన్నానికి పోషిస్తున్న వాడివి, పగల మేఘస్తంభం రాత్రి అగ్ని స్తంభం లాగుండి మమ్మల్ని నడిపిస్తున్న వాడివి, ఎంత మహిమలో ఉన్న మాకు జయము రాకపోవడానికి కారణం మీద ఏడుస్తుంటే నా మాటని మీరు వినలేదు అన్నాడు. నీ మాట వినకపోవటం లేదు ప్రభువా, నువ్వు చెప్పిన మాటను బట్టి నడుస్తున్నా కదండి. నీ ప్రజలలో ఉన్నవాళ్ళు తప్పు చేశారు, నీ ప్రజలలో ఉన్నవారు పాపం చేశారు, నా దృష్టి ఎదుట వారు తప్పు చేసిన కారణాన్ని బట్టి మీకు అపజయ పాలు కలుగుతుంది, అపజయం వస్తుంది అన్నాడు. అందరిని కూర్చోబెట్టి, ఇజ్రాయేల్ సర్వ సమాజం వారులారా, దేవుడు నాతో చెప్పిన మాట చెబుతున్నాను వినండి. మనలో ఎవరో తప్పు చేశారని దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు సూటిగా మీ తప్పుని మీరు ఒప్పేసుకోండి, మీ తప్పుని మీరు కక్కేసేయండి, మీ తప్పుని మీరు కప్పుకోబాకండి, మీ తప్పుని ఒప్పుకోమని చెబితే ఒక్కళ్ళ ఒప్పుకోవాలా. ఆగాను కూడా ఆ మాట విన్నాడు. కానీ అందరూ లేచి నిలబడి తప్పును ఒప్పుకోవడం అంటే ఎంత పేరుండాలి, ఒక మనిషి తప్పును ఒప్పుకోవడంలో ఎంత పేరుండాలి. ఒక మనిషి తప్పును ఒప్పుకొని దేవుడి పాదాల దగ్గర పడితే ఆ మనిషి మీదకి వచ్చే కనికరము, దయ చాలా ప్రత్యేకమైంది. దేవునికి స్తోత్రం. ఒప్పుకోండి మీ తప్పుల్ని, మీ బలహీనతలు ఒప్పుకోండి అని చెప్పేసి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆగాను దొరకలేదు. బంగారం వద్దన్నాడు, వెండి వద్దన్నాడు, నూరుపోగు దారం కూడా వద్దన్నాడు, శాపగ్రస్తమైన అడ్డుకోబాకండి, నా మాట వినండి అన్నాడు. నేను వినకుండా షేనారు వస్త్రాలు, విలువైన వస్త్రాల్ని, బంగారాన్ని, వెండిని నేను దాచిపెట్టుకున్న నా గుడారం చెప్పల. మళ్ళీ యుద్ధానికి వెళ్ళాను, మళ్ళీ కొంతమంది చనిపోతున్నారు, దాదాపు 1000 మంది చనిపోతున్నారు. చనిపోతుంటే ప్రభువా నాకు అర్థం కావట్లేదయ్యా, నాకు అర్థం కావట్లేదయ్యా, ఎందుకు ఎంతమంది చనిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు ప్రభువా. తప్పు చేశారంటే ప్రజలందరూ పిలిచి అడిగానయ్యా, అందరూ దొరబాబులాగా ఉన్నారయ్యా, నాకు అర్థం కావట్లేదు ప్రభువా అంటే ప్రార్థన చేసేప్పుడు వారికి ఒక ఆలోచన వచ్చింది. గోత్రాల మీద సీట్లు వేయండి అన్నాడు. సీట్లు వేస్తే ఏ గోత్రం మీదకి వచ్చింది? ఆగాను గోత్రం మీదకి వచ్చేసింది. ఆగాను పిలిచారు, ఏమయ్యా సీటు నీ గోత్రం మీదకి వచ్చింది. ఓ బాబు యోనా, అందరూ ప్రార్థన చేసుకుంటూ నువ్వు ఎందుకు నిద్రపోతున్నావురా, నీ మీదకి వచ్చిందిరా నాయన, ఏ దశలో ఇది చెప్పాలన్నట్టు అడిగినట్లుగా, నన్ను బట్టే అని ఆయన అన్నట్టుగా ఆగాను అంటున్నాడు. నేనే తప్పు చేశాను అన్నాడు. సీట్ వచ్చిన తర్వాత ఏం చేసావంటే, నా గుడారంలో, నా డేరా కింద భూమిలో బంగారాన్ని, వెండిని ఆశించాను, ఎప్పుడు నుంచో సంపాదించాలనుకుంటున్నాను. ఎంత సంపాదించాలంటే నా వల్ల అయితే నా ఎదుటి ఊర కనబడ్డది, అందుకని తీసుకుని దాచిపెట్టాను. విలువైన వస్త్రాలు కూడా దాచిపెట్టాను. ఇవన్నీ ఇగో తీసుకొచ్చి ఇచ్చాడు. దేవుడు సన్నిధానంలో ఏం చేయమంటావు ప్రభు అన్నాడు. ఆవూరు లోయలో ఈ శాపం పోవాలంటే ఆవూరు లోయలో ఆయనను, ఆయన భార్యను, ఆయన పిల్లలను, ఆయన గొర్రెలను, ఆయన గాడిదలను, ఆయనకున్న ఎద్దులను, ఆయనకి ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆవూరు లోయలో వాళ్ళని నెట్టేసి మీరు రాళ్ళు పెట్టి కొట్టి వాటిని చంపాలన్నాడు. నోరు లేని గొర్రెలు అరుస్తున్నాయి, నోరు లేని ఎద్దులు అరుస్తున్నాయి, గాడిదలు అరుస్తా ఉన్నాయి, పిల్లలు అరుస్తా ఉన్నారు, భార్య అరుస్తా ఉంది. ఆ రాళ్ళ దెబ్బకి రక్తపు మడుగులు అరిసి 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 ఆవూరు లోయలో వారు చనిపోయిన తర్వాత ఆ శాపం వాళ్ళ మీద నుంచి వెళ్ళిపోయింది. పరిశుద్ధుడైన దేవుని యొక్క స్వరాన్ని విని కూడా వినట్టుగాను, ఒకవేళ పాపంలో గాని బలహీనతలో గాని ఉన్నట్లయితే ఆ ప్రతి పాప బలహీనతలు ఆ మనిషిని ఎంత శాపంలో తీసుకెళ్తాయో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. అది శాపంగా మార్చబడిందండి. ఆశీర్వాదం రాదు, ఆశీర్వాదం రాదు. కాబట్టి
గొర్రె బొచ్చు దేనికి గుర్తుగా ఉందంటే పరిశుద్ధత. దేనికి గుర్తుగా ఉంది? పరిశుద్ధత అని నిన్న నేను మీకు చెప్పాను. ఈరోజు మరొక విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యమునొందెను, ఆయన బాధింపబడినను, యేసు ప్రభు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె ఎలాగ మౌనముగా ఉండునో అతడు నోరు తెరవలేదు. ఇక్కడ ఈ గొర్రె బొచ్చు దేనికి సంబంధించిందంటే మౌన జీవితము. దేవునికి స్తోత్రం. గొర్రెలకి బొచ్చు కత్తిరించేటప్పుడు గొర్రెలంట మౌనంగా ఉంటాయంట. ఇక్కడ ఈ గొర్రె బొచ్చు దేనికి సాదృశ్యంగా ఉందంటే మానవుడు కొన్ని పరిస్థితుల్లో మౌనంగా ఉండాలి, మోగవాడుగా ఉన్నట్లుగా ఉండాలి. యెషయా గ్రంథం అంటాడు, నా పిల్ల కంటే మగవాళ్ళు ఎవరు, నా పిల్ల కంటే చెవిటి వాళ్ళు ఎవరు, నా పిల్ల కంటే గుడ్డి వాళ్ళు ఎవరు. పాపాన్ని మొత్తం చూస్తారు, మనం చెప్పకూడదు, చెప్పామంటే అయిపోయినట్టే. కాబట్టి మన కళ్ళతో చూస్తున్నాం బలహీనతల్ని. అమ్మా ఏం అట్టకున్నావమ్మా, ఏదిరా బాబు అట్టకున్నావు అంటే నా ఇష్టం పేరంటాడు. నీకేమైనా మాయ రాగమా? నా ఇష్టం వచ్చిన తిరుగుడు నేను తిరుగుతా. నాకెందుకని నోరు గట్టి మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి, చెవులు మూసుకోవాలి. యెషయా గ్రంథం అంటాడు, నాకంటే నా బిడ్డల కంటే చెవిటి వాళ్ళు ఎవరు, నా బిడ్డల కంటే గుడ్డి వాళ్ళు ఎవరు అని అంటాడు. కాబట్టి కొన్ని పరిస్థితుల్లో మౌనం అవసరం. బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె ఎలాగ మౌనంగా ఉందో యేసు ప్రభు కూడా శత్రువుడికి అప్పగించినప్పుడు ఆయన మౌనంగా ఉన్నాడు, నోరు తెరవల. పిలాతు అంటాడు, జనాలందరూ అనుకున్నాను నువ్వు రాజు అని, యూదులు రాజు అని అంటున్నారంటే ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు అన్నట్టే. సమాధానాలు ఎక్కువ చెప్పలా, ఒకసారి చెప్పాడు, ఇక తర్వాత చెప్పలా. నాకు నిన్ను తప్పించడానికి అధికారం ఉంది, నువ్వు మౌనంగా ఉంటే నేనేం చేయలేను, నేను నిన్ను విడిపించడానికి అధికారం ఉంది అన్నా కూడా యేసు ప్రభు సభలో మౌనంగానే ఉన్నాడు, నోరు తెరవలేదు. ఆయన మౌనంగా ఉన్నాడు. అంతకుముందు రాత్రి యేసు ప్రభుని సొగసైన స్వరూపమైన లేకుండా చిత్రహింసలు చేసి ఆయన్ని భయంకరంగా కొట్టారు, కొరడాలతో కొట్టారు. ఆ కొరడాలు వెనకున్న గేరాలు ఆయన శరీరాన్ని బాగా లాక్కుని వస్తా ఉన్నాయి, బలంగా కొట్టారు. ఆయన సొగసు పోయింది, స్వరూపము పోయింది. లేత మొక్కగా ఉండవలసిన ప్రభు సొగసైన స్వరూపమైన లేనివాడుగా రక్త చిత్తుడైపోయాడు. అంత భయంకరంగా చిత్రహింసలు చేసిన ఆ శరీరాన్ని చూస్తూ పిలాతు అంటాడు, నిన్ను విడిపించడానికి అధికారం ఉంది, నువ్వు నోరు తెరవన్నాడు. యేసు ప్రభు నోరు తెరవల, మౌనంగా ఉన్నాడు. మీరు చూస్తున్నారు కదా రాజా, మీరు చూస్తున్నారు కదా, ఈయన నేను దేవుణ్ణి అంటున్నాడు, దేవుడి కుమారుణ్ణి అంటున్నాడు, పాపమును క్షమించడానికి భూమి మీద నాకు అధికారం ఇవ్వబడింది అన్నాడు. ఇప్పుడు దేవదూషణ చేస్తున్నాడు, రాజదూషణ చేస్తున్నాడు. కాబట్టి మీరు ఆయన శిక్ష వెయ్యాల్సిందే. ఇప్పుడున్న శిక్ష సాలదా? ఆయన రూపం మొత్తం కోల్పోయింది కదా, భయంకరమైన స్థితిలో ఉన్నాడు కదా, గడగడగడ ఒనిగిపోతా ఉన్నాడు కదా. ఇప్పుడున్న శిక్ష చాలదా అంటే చాలదు. ఏం చేయాలి? శిలువ వేయాల్సిందే. మరి ఈ పండగ రోజున ఏం చేయాలి? మా కొరకు బందిపోడు దొంగైన బరబ్బాని విడుదల చేయండి. పిలాతు అంటాడు, ఒక న్యాయస్తుడిని విడుదల చేయటం మంచిది కానీ అన్యాయస్తుడిని విడుదల చేయటం అది అంత పద్ధతి కాదు. అంటే అన్యాయస్తుడే మాకు విడుదల కావాలి, బరబ్బానే మాకు విడుదల కావాలి. ఆయన మాత్రం సిలువ వేయండి ప్రజలందరూ ఉమ్మడిగా పలుకుతున్న యేసు ప్రభు మౌనంగా ఉన్నాడు, మౌనంగా ఉన్నాడు. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలాగ మౌనంగా ఉందో యేసు ప్రభు ఆయన మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటంటే సకల లోకంలో ఉన్న సకల పాపములన్నీ ఆయన మీదకి వచ్చి పడ్డాయి. ఆ పాప భారం మొత్తం ఆయన మొయ్యాల్సి వస్తుంది. ప్రతి మనిషి మీద ఉన్న శాపాన్ని, ప్రతి మనిషి మీద ఉన్న పాపాన్ని ఆయన మీద మోపబడిన రోజు అది.
నీ పాపము, నా పాపము, నీ శాపము, నా శాపము, ఇవన్నీ యేసయ్య ఎప్పుడో మోసాడు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారి మీదకి ఏ శిక్ష, విధి లేదు. పాప శాపాలని దేవుడు కొట్టివేశాడు. యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత మనకు జరిగిన గొప్ప మేలేదంటే, మన పితరుల మీద ఉన్న శాపము, మన పితరుల దగ్గర నుంచి వెంబడిస్తున్న పాపాలు, ఈ మొత్తం యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన కొట్టివేశాడు యేసు రక్తం చేత. కాబట్టి ఇక్కడ గొర్రె బొచ్చు దేనికి గుర్తుగా ఉందంటే మౌన జీవితము. దేని గురించి ఉంది? మౌనంగా ఉండాలి. కొన్ని పరిస్థితుల్లో మౌనంగా ఉండాలి. వాకులు ఉడుస్తుంది ఒక ఆమె, వాకులు ఉడుస్తుంది. అవతలేమేమన్నా పోలీస్ ఆఫీస్ భార్య, యువతల ఆమెమన్నా నార్మల్గా ఉన్న ఆయన భార్య. ఊడిసి మొత్తం 7 వాకుల మీద ఆడుతుంది. ఆమె జోలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఏందమ్మా ఇక్కడ వేస్తున్నామంటే ఇక ఏమన్నా నిందామో, లేనిపోయిన తలకాయ నొప్పి ఎందుకు, అసలు కాళ్ళతో పెట్టుకోవడం ఎందుకు, నువ్వురుతో తల కొనుక్కున్నట్టే ఉన్న ఇంటికి పడితే మొత్తం ఊడిపోతాయి, అనవసరం అనుకుని ఆమె ఏమన్నా నోట్లు నీరు పోసుకున్నట్లు ఊరుకుంటుంది, మాట్లాడేది ఏం లేదు. భర్త చెప్పింది, ఏమమ్మా ఏం చేద్దామా నువ్వే ఊడిచెత్తే అని. అట్లా కొన్ని రోజులు ఆమె చేస్తూ ఉంటే ఈమెం చేసిందంటే ఆ ఓడ కొనిపి ఆ వాకిల్ని ఈ వాకిల్ కూడా రోజు ఈమె ఉడుతుంది. పోలీసు భారీ కాకుండా మిగతా ఉంది తిరిగి ఎత్తేసి తీసుకొచ్చి ఎడేసింది. ఆమె ఏంటంటే ఆ వాకిల మీద నుంచి కూడా సీట్ వేసేసి ఊడిసి నేనే శుభ్రంగా ఎత్తేస్తే పోయిందని ఆమె లేవక ముందే ఇవి శుభ్రం చేసేస్తాం ప్రతిరోజు. ఇప్పుడు ఆ శుభ్రం చేస్తుందని చూస్తే పక్కింటాను. ఇక పక్కింటామితో బాగా గొడవ ఉండే ఆమె గొడవ మానుకొని ఆమెతో ప్రేమతో మాట్లాడటం నేర్చుకుంది. దేవునికి స్తోత్రం. యాడ్ నుండి వచ్చిందన్నామా ఎంత ఓర్పు, అసలు ఏంది పరిస్థితి, ఎక్స్ట్రా ఆమె లోపల ఆలోచన పడ్డాయి. నువ్వేం చేస్తున్నావు, అసలుకి ఏంటి అని అన్ని వివరాలు తెలుసుకొని నీతో పాటు నేను కూడా గుడికి వస్తాను, ప్రార్థనకి వెళ్తాను అంటున్నావు, నన్ను కూడా ఆడ తీసుకెళ్ళాను. అక్కడ ఆమె మారు మనసు పొందింది. దేవునికి స్తోత్రం. కొడతావంటే నువ్వు రోజున వాకిల మీదకి నీ అంత నేను తేలవలేనా, నువ్వెంత నీ బెసాది ఎంత అని చెప్పేసి పెట్టుకుంటే రోజు గొడవే. మౌనంగా ఉండటం వల్ల గొడవలు అణిగిపోయి ఎదుటి వ్యక్తి రక్షించబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి. ఒక్కోసారి కాలు దూగుతూ ఉంటారు నీ మీదకి, మామూలుగా ఒంటి కాలు మీద వస్తూ ఉంటారు. నువ్వు ఓర్చుకోవటం వల్ల నువ్వు ప్రతిఫలాన్ని చూస్తావు నువ్వు కళ్ళారా. దేవునికి స్తోత్రం. అంతే. నీ మీద కాలు దువ్విన వాళ్ళని, ఒకవేళ నీ మీద ఒంటి కాలుతో వస్తున్న వాళ్ళని నువ్వు మౌనంగా ఉంటే ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఇజ్రాయేల్ ప్రజలు బయలుదేరి వాళ్ళు ఐగుప్తు దేశం నుండి వెళుతూ ఉండగా ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చి ఆగారు. ఆగినప్పుడు దేవుడు అంటాడు, యెహోవా కలుగు చేయు రక్షణను చదువుతారా, యెహోవా కలుగు చేయు రక్షణను మీరు ఓరకనే ఉండి చూడుడి. అంటే ఏం చేయాలి? దేవుడు సన్నిధానంలో ఏం చేయాలి? ఓరకనే ఉండాలి. కొన్నిసార్లు మౌనంగా ఉండాలి. మనం మాట్లాడటానికి అవకాశాలు ఉండవు. కొన్నిసార్లు మౌనమే ఆశీర్వాదకరంగా మార్చబడింది. ఆ మాట తీస్తే చదవండి. యెహోవా కలుగుజే రక్షణను మీరు ఓరకనే ఉండి చూడండి. చాలు. కాబట్టి ఇది దేనికి గుర్తుగా ఉందనంటే, బొచ్చు కత్తిరించు వారి ఎదుట గొర్రె ఎలాగ మౌనంగా ఉందో యేసు ప్రభు కూడా నోరు తెరవకుండా మౌనంగా ఉన్నాడు. కొన్ని సమయాల్లో నోరు తెరవకుండా మౌనంగా ఉండే రోజులు వస్తాయి. అలాంటప్పుడు నువ్వు కాసుకొని ఉండాలి, నీ నోటికి చెక్క పెట్టుకుని ఉండాలి. భక్తుడైన దావీదు గారు అంటారు, నా ఎదుట భక్తిహీనులు ఉన్నప్పుడు నా నోటికి నేనేం చేస్తున్నాను? చెక్కముని పెట్టుకుంటున్నాను. నోరు తెరవట్లా, అనవసరం వెళ్తా మాట్లాడతామని చెక్కం పెట్టుకున్నా. అయినా కూడా నువ్వు చెక్కం పెట్టుకున్నా, నోరు పోసుకున్నా, నోట్లో ఏం పోసుకున్నావే? పెట్రోల్ ఏమైనా పోసుకున్నావా? కృష్ణ ఏమైనా పోసుకున్నావా? ఏం పోసుకున్నావు నువ్వు అని మరలా నీకు రోషం కలిగే విధంగానే మాట్లాడతారు. అయినప్పటికీ కూడా నోరు మూసుకున్నట్లుగా ఉండగలిగితే దేవుని యొక్క ఆశీర్వాదం చూడగలవు. దేవునికి స్తోత్రం. అయితే ఆ మాట తిరిగే బాగండి.
ఆ మాట మీకు అందరికి గుర్తుంది కాబట్టి మీ కంప్యూటర్ వచ్చింది కనుక అది గుర్తుపెట్టుకోండి. యెహోవా కలుగు చేయు రక్షణను మీరు ఊరకనే నిలిచి ఉండి చూడండి అన్నాడు. ఒక వచనం చెప్తాను. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 25, 26 వచనాలు. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 25, 26 వచనాలు. బహుగా తిరుగుబాటు చేయువారు గనుక ప్రజలు ఎలా ఉన్నారంటే బహుగా తిరుగుబాటు చేయువారు గనుక నీవు మౌనివై వారిని గద్దెంపక ఉండునట్లు నేను నా నాలుక నా అంగిటికి అంటుకొన చేసేదను. ఇక అంతే. పైన ఇది ఉంది చూసారా, ఫెవికిక్ పట్టుకొని ఫెవికిక్ వేసుకుంటే ఒక చేతులు ఒక డ్రాపు అట్టగానంటే తర్వాత ఇట్టానండి. నా నాలుక, అదే నీ నాలుకైనా నా నాలుకైనా, మన నాలుక ఎవరి మధ్య అంట? తిరుగుబాటు చేయువారి మధ్య నీవు మౌనంగా ఉండాలి. నీ నాలుకని నీ అంగిడికి అంటి పెట్టుకొని ఉండాలా, నోరు జారకూడదు. తిరుగుబాటు చేసే జనాంగం నీకు అర్థమవుతున్నప్పుడు, వ్యతిరేకులను అర్థమవుతున్నప్పుడు, ఎన్ని చెప్పినా వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన ప్రజలను నీకు అర్థమవుతున్నప్పుడు, వాళ్ళకి మంచి చెడ్డ విశిక్షణ జ్ఞానం లేకుండా ప్రవర్తించే వాళ్ళ మధ్య నీవు మౌనంగా ఉండడం అది నీకు ఆశీర్వాదం. వాళ్ళకి మంచి చెడు ఏం తెలియదు, తిరుగుబాటు చేయడమే తెలుసు వాళ్ళకి. అలాంటి వ్యక్తుల మధ్య నీ నాలుకని నీ అంగిడికి అంటుకొని ఉండటం మంచిది కదా అంటాడు. ఇక్కడ గొర్రెబొచ్చు దేనికి సాదృశ్యంగా ఉందనంటే మౌనవానికి సాదృశ్యం ఉంది. మౌన జీవితము. ఒక్కొక్కడు ఏం చేస్తాడంటే మౌనంగా ఉండడు. నీతో గొడవ పెట్టుకోవడానికి ఎలా గొడవ పెట్టుకోవాలో చూస్తాడు. ఒకవేళ నువ్వు గొడవ పెట్టుకోకపోతే నీవు గొడవ పెట్టుకోవడం కోసం తాగబోపించన్నా ఒకళ్ళు ఇద్దరు నీ మీద ఉసుకొలుపుతాడు. వాడు ఉసుకొలుపుతా వాడు కల్పిస్తామన్న సమయంలో ఆయన వచ్చి దూరతాడు. ఇదంతా డ్రామా. ఇది డ్రామా. ప్రజలు డ్రామా ఆడతారు. ఒక మనిషిని రెచ్చగొడటానికి, ఒక మనిషిని బయటికి లాగటానికి, ఒక మనిషిని బజారుకి ఎడవటానికి, ఒక మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి మనుషులు డ్రామా ఆడతారు. దాన్ని కనిపెట్టుకొని నువ్వు మౌనంగా ఉండగలిగితే దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత తాగేవని అంత తాగనంటారా బిరుగా? నువ్వు తాగిదానికంటే లీటర్ ఎక్కువ తాగుతా నేనని లేచావు. అక్కడ గొడవే. అన్ని విషయాలు తెలుసు వాళ్ళకి. తల్లి ఎవరో తెలుసు, పిల్ల ఎవరో తెలుసు, భార్య ఎవరో తెలుసు, ఏం మాట్లాడుతున్నా తెలుసు. ఏం లేదు, పంచాయతీ పప్పు వదిలినట్టు వదులుతా ఉంటారు ఇతరుల మీదకి. నువ్వు మౌనంగా ఉండటం వల్ల ఏమైందంటే అది నీకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. ఎంతసేపు పోల్చుకుంటావండి? ఎంతసేపు పోల్చుకుంటావు? ఎన్ని మాటలన్నా ఎంతసేపు పోల్చుకుంటావనంటే కొంత, మన మనుషులం కదండి, కొంత సమయం అన్నా ఓర్చుకోండి. నీ మౌనం ద్వారా దేవుడు ఏదో ఒక పాఠం నేర్పిస్తాడు. ఇక్కడ రెండో రకమైన విషయం, ఒక ఆశీర్వాదం ఏంటంటే గొర్రెబొచ్చు దేనికి గుర్తుగా ఉందంటే మౌన జీవితానికి గుర్తుగా ఉంది. మూడో విషయం చెప్తారు. లేవీకాండం 19వ అధ్యాయం. లేవీకాండం 19వ అధ్యాయము 19వ వచనం. మీరు నా కట్టడలను ఆచరించవలెను. మీరు నా కట్టడలను ఆచరించవలెను. నీ జంతువులను, ఇతర జాతి జంతువులను, గొర్రెతోనే ఉండాలా, గొర్రె మేకతో యాడ్ చేయకూడదు. ఎద్దు ఆవుతోనే ఉండాలి. ఎద్దును తీసుకెళ్లి బరిగొడితో యాడ్ చేయకూడదు. అది దాని అర్థం. ఏ జంతు కా జంతే కలిసి ఉండాలి కానీ అన్ని కలపాకండి. నీ పొలములో వేరు వేరు జాతుల విత్తనాలు చల్లకూడదు. జరిగితే కొదువులే జల్లు, లేకపోతే వరి జల్లు.
వేరు వేరు అని తలబాకు. బొచ్చును నారయు కలిసిన బట్టయు వేసుకొనకూడదు, వేరువేరుగా ఉండాలి. వేసుకుంటే గొర్రె బొచ్చుతో తయారు చేయబడిన వస్త్రాన్ని వేసుకో, వేసుకుంటే నారతో చేయబడిన వస్త్రాన్ని వేసుకో. ఈ రెండు సపరేట్ గా ఉండాలి. రెండు కలిసి వేసుకోబాకు, కలిసి రకరకాల విత్తనాల పనులు జరగబాకు. ఆ వేరు వేరు యొక్క జాతుల్లో ఉన్న వాటిని కలిపి సంపర్కం చేయబాకు, లేనిపోయి పుడతాయి. అంతే కదండి, వాడి బ్రీడ్ తేడా వస్తే లేనిపోయిన పుట్టక ఏం పడతాయి మరి. ఆ మధ్య కుక్కకి అబ్బాయి పుట్టాడు అన్నాను. కుక్కకి అబ్బాయి పుడతామేంది? కుక్కకి అబ్బాయి ఎందుకు పుడతాడు? ఒక ఆమెకి ఏదో పుట్టిందంట, ఆమెకి అది ఎందుకు పుట్టింది? ఈమెకి ఏదో పుట్టింది, అందుకని అది పుట్టింది. మనుషులకి వరుస వాయులు సరే పద్ధతి ఏముండవు. జంతువులతో సంపర్కం, జంతువులతో తప్పు చేయటం, అసలుకి వరసల వాయులు ఈ పెట్టండి. అసలు మనుషులు వదలండి, మనుషులే జంతువులు అయిపోయారు, మనుషులే జంతువులు అయిపోయారు. కాబట్టి బర్రెగొడ్డికి మనిషి రూపంలో ఉన్నవాడు ఎందుకు పుడతలేదు? పుడుతున్నాడు. ఆ రోజు చెప్పాడండి ఆయన, ఎవరు బ్రహ్మంగారు ఆ రోజు చెప్పాడు, చెత్త చెట్టుకి ఏం పోతాయంట? మల్లెపూలు పోతాయంట. యాప చెట్టుకు పాలు కారుతాయి, యాప చెట్టు పాలు కారుతాయి, చెట్టు చెట్టు మల్లెపూలు పోసింది, మల్లెపూలు నేను చూడలేక. బర్రెగొడ్డికి మనుషులు పడతామేందండి? ఆడి బర్రెగొడ్డి అయ్యారు. అందుకని వేరు వేరు జంతువులు వేరు వేరుగానే ఉండాలి, కానీ వేరు వేరు జంతువుల్ని కలవనీయకూడదు అన్నాడు. రైట్, ఏమర్థమైంది మీకు? ఏదో అర్థమైంది మీకు? ఇది చూడండి, మీ పొలంలో కూడా వేరు వేరు విత్తనాలు చల్లబాకండి. చల్లితే ఒకటే చల్లండి. మాట్లాడుతుంటాడు, గొర్రె బొచ్చుతో చేయబడింది, నారతో చేయబడింది, రెండు కలిసిన వస్త్రాన్ని మీరు వాడబాకండి అంటే దాని అర్థం ఏంటంటే, దీనిలో నేర్చుకున్న అర్థం ఏంటంటే వేరుబాటు జీవితము. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే వేరుబాటు కలిగిన జీవితం కలిగి ఉండాలి. చేదుకి తీపికి పొత్తు లేదు, దేవుడికి దెయ్యాలకి పొత్తు లేదు. దెయ్యాలు దెయ్యాలే, దేవుడు దేవుడే. చేదు చేదే, తీపి తీపే. ఒకే బావిలో నుండి రెండు మూటలు రావు. తీపి నీళ్లు చేదు నీళ్లు రెండు రావు. వస్తే తీపి నీళ్లు వస్తాయి, లేకపోతే ఉప్పు నీళ్లు వస్తాయి. కాబట్టి ఈ మాటలో ఉన్న అర్థం ఏంటంటే, ఈ గొర్రె బొచ్చు మనకి ఏమి నేర్పిస్తుందంటే వేరుబాటు జీవితము. నీవు రక్షింపబడిన తర్వాత మూర్ఖులకు ఈ తరం వారికి వేరై ఉండాలి. రక్షించబడిన నీవు మూర్ఖంగా ప్రవర్తించే ఈ తరం వారికి నీవు వేరుగా బ్రతకాలి, ప్రత్యేకంగా ఉండాలి. దాని గురించి బైబిల్లో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16-17 వచనాలు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను జీవము కలిగిన ఆలయముగా ఉన్న మీలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయ్యుందును, వారు నా ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్యలో నుండి బయలు వెడలి ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండండి. నారతోనూ గొర్రె బొచ్చుతోనూ కలిసిన వస్త్రాన్ని వేసుకోవాకండి, ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకూడదు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, నేను మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులయ్యుందురు. సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. చీకటికి వెలుగు, పొద్దెక్కడ?
మీరు వారిలో నుండి ప్రత్యేకముగా ఉండండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ గొర్రెబొచ్చు ఏమి నేర్పిస్తుంది అంటే ప్రత్యేకమైన జీవితం. మొదటగా ఉన్న గొర్రెబొచ్చు పరిశుద్ధతకు చూపించింది. రెండోసారి చెప్పండి, గొర్రెబొచ్చు ఏమైనా మౌనానికి చూపించింది, మౌనంగా ఉండాలని. మూడోసారి చెబుతున్న ఈ గొర్రెబొచ్చు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఆశీర్వాదాన్ని నువ్వు పొందాలంటే ప్రత్యేకంగా ఉండాలి. చీకటితో ఉన్న వాళ్ళతో నీవు పొత్తు కలవకూడదు. దాని అర్థం ఏంటంటే లోకంలో ఉన్న వాళ్ళతో నీకెందుకు పొత్తు? లోకస్తులు, వాళ్ళ మాటలు, వాళ్ళ పద్ధతులు వేరు. వాళ్ళతో నీకు పొత్తు ఎందుకు? వాళ్ళు వస్తే నీ దోవలోకి రావాలి, నువ్వు వాళ్ళ దోవలోకి వెళ్ళకూడదు. ఫుల్గా తాగున్నాడంటే ఒక ఆయన, ఈయనేమన్నా మానుకొని ఇప్పుడు నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఏదో రోషం వచ్చి అరే నీకంటే ఎక్కువ తాగుతానని 4 సీసాలు ఒకసారి పెట్టాడంట. ఏమైంది? నీకంటే ఎక్కువ తాగుతాను. ఎన్ని సంవత్సరాల నుంచి మానేసినాడో ఆయన మీద ఉన్న రోషంతో నీకంటే నేను ఎక్కువ తాగాలని 4 సీసాలు ఒకసారి పట్టించాడు. ఏమైంది? మానుకున్నదంతా, కొంతకాలం మానుకున్నదంతా ఏమైంది? పులుసులో కలిసింది. అందుకని లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడ ముచ్చట్లు వేసుకొని కూర్చోబారు, ఆడ ముచ్చట్లో ఉండబారు. వాళ్ళు లేనిపోయిన వాళ్ళని చెబుతారు, లేనిపోయిన ఆలోచనలు చెబుతారు, లేనిపోయిన ఉద్దేశాలు చెబుతారు, లేనిపోయిన ప్లాన్లు ఇస్తారు. నీకు లేనిపోయిన లోపల సంతోషం ఎట్లా ఉంటుందో నీకు చక్కగా అవగాహన చేస్తారు వాళ్ళు. ఇవన్నీ నేర్చుకొని పేడ తట్టు నెత్తి మీద పెట్టుకొని పేడ మొత్తం పులుకోరు నెత్తి నుంచి కిందకి. నువ్వు ప్రత్యేకంగా ఉందువుగాక. దేవుని స్తోత్రం చెప్పండి. నీవు ప్రత్యేకంగా ఉందువుగాక. నువ్వు దేవుని ఆశీర్వాదం పొందాలి అనుకున్నట్లయితే కట్టుకున్న ఇంట్లో లేకుండా కొండ గుహలోకి వచ్చేసిన వాళ్ళు, జీవనోపాధి సంబంధమైన తినటానికి కూడా లేకుండా, గొర్రె కానీ ఎద్దు కానీ ఏమి, కోడి కానీ ఏమి లేకుండా శత్రువులు తీసుకెళ్ళిపోయారు. విద్యాని వేసుకున్న పంట కూడా నాశనం చేసి తీసుకెళ్ళిపోయారు. అంత కరువులోకి వెళ్ళిపోయారు. ఆ కరువు కాలంలో దేవుడు గిద్యోను ద్వారా ఇశ్రాయేలుకి న్యాయం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథంలో గిద్యోను న్యాయాధిపతిగా ఉండి దేవుడు నడిపించి గొప్ప మేలు చేశాడు. ఆ మేలు చేస్తూ ఏమి పాఠాన్ని నేర్పిస్తున్నాడంటే, మీరు దేవుని సన్నిధానంలో మౌనంగా ఉండాలి. మూర్ఖుల మధ్య కూడా మీరు మౌనంగా ఉండాలి. ఈ గొర్రెబొచ్చు దేని గుర్తుకుందంటే పరిశుద్ధత గుర్తుకుంది. మీరు పరిశుద్ధులుగా ఉండండి, మరలా దుర్మార్గులు కావాకండి అని నేర్పిస్తున్నాడు. మూడో విషయం ఏంటంటే ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండండి. లోకంతో పొత్తు పెట్టుకోవాకండి. దేవుని బిడ్డలారా, మీరు ఎంత కరువును అనుభవించడానికి, ఎంత నాశనాన్ని అనుభవించడానికి, ఎంత కీడు రావడానికి కారణం ఏది సంభవించింది? ప్రత్యేకత లేదా? లోకంతో పూసుకుంటున్నావా? ముడేసుకుంటున్నావా? ఎలాగున్నావో ఆ విషయాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ప్రత్యేకత కలిగి ఉండటం వల్ల వచ్చే ఆశీర్వాదం చెప్తాను. ఆదికాండం 49వ అధ్యాయం, ఆదికాండం 49వ అధ్యాయము 25, 26 వచనాలు. క్రింద దాగి ఉన్న అగాధ జలముల దీవెనతోను, పాల దీవెనలతోను, గర్భముల దీవెనలతోను, నిన్ను దీవించు సర్వశక్తుని యొక్క దీవెనలను, అతని బాహుబలము దిట్టపరచబడును. నీ తండ్రి యొక్క దీవెనలు నా పూర్వీకుల దీవెనలపైన చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అది యేసేపు తల మీదను, అది పాయింట్, తన సహోదరుల నుండి వేరుపరచబడినాడు కనుక ఆ దీవులు యేసేపు మీదకి వచ్చినాయి. యేసేపు మీదకి ఏ దీవులు వచ్చినాయి అంట? ఒకసారి జ్ఞాపకం చేయండి. ఏ దీవులు వచ్చినాయి? భూమిలో ఉన్న అగాధ జలపుల ఓటలు,
ఆ భూమిలో ఓటలు మొత్తం ఎక్కడైనా ఆయన మంచి ఓటలే పడుతున్నాయి. తల్లి పాలు, స్తన్య పాలు, గర్భముల దీవెనలు, సర్వశక్తుని యొక్క దీవెనలు, తండ్రి దీవెనలు, ఇవన్నీ దిట్టపరచబడి ఎవరి మీదకి వచ్చినాయి? యేసేపు నెత్తి మీదకి వచ్చినాయి. యేసేపు నెత్తి మీదకి ఆశీర్వాదం వచ్చింది. యేసేపు నెత్తి మీదకి ఆశీర్వాదం రావడానికి కారణం ఏంటంటే సహోదరులతో కలవలేదు. ఎవరితో కలవలేదంట? సహోదరులతో కంటే ఉండేది మామూలుగా. వేరుబాటు జీవితం కలిగి ఉన్నాడు యేసేపు. దేవునికి స్తోత్రం. వాళ్ళ అన్నలు, వాళ్ళ స్వభావాలు, వాళ్ళ బుద్ధులు వేరు. ఆ స్వభావాల్లో యేసేపు చేరలేదు, వాళ్ళ ఆలోచనలో యేసేపు చేరలేదు. వాళ్ళ నాన్నగారికి ఏం చెప్పేవాడు అంటే, నాన్నగారు ఈ రోజు మంచి ఈ గొర్రెని సింహం వేసుకెళ్ళిపోయింది నాన్నగారు అనేవాడు. ఆ రోజు వాడు వండుకొని తిని శుభ్రంగా బిర్రగా తాగి వచ్చేవాడు. ఇవన్నీ యేసేపు చెప్పేవాడు ఇంటికాడ. ఆ గొర్రెని సింహం వేసుకెళ్ళలేదు, వీళ్ళు తినేశారు నాన్న. వాళ్ళ ఆలోచనలోకి యేసేపు వెళ్ళలా, వాళ్ళ తలంపులకు యేసేపు వెళ్ళలా. యేసేపు అంటే అన్నలకి ఎందుకు అంత కోపం అంటే, మన ఆలోచనలు వాళ్ళు లేడురా. మనం చేసే మొత్తం మన గుట్టు రొట్టు మొత్తం చేసి తండ్రికి వెళ్ళి చెబుతున్నాడు రా. తండ్రికి ఏమైనా ప్రీడైపోతున్నాడు, మనం ఏమైనా పగడం అయిపోతున్నాడు. వాళ్ళ ఆలోచనలు యేసేపు లేడు కనుక, వాళ్ళ ఆలోచనలు యేసేపు చేరలేదు కనుక తండ్రి దీవెనలు యేసేపు నెత్తి మీదకి, సర్వశక్తిని యొక్క దీవెనలు యేసేపు నెత్తి మీదకి, భూమిలో ఉన్న ఓటలో ఉన్న దీవెనలు, పాలలో ఉన్న దీవెనలు, ఇలాగ సర్వశక్తిని యొక్క దీవెనలు మొత్తం యేసేపు నెత్తి మీదకి వచ్చింది. యేసేపు అన్నలకి వేరుగా ఉన్నాడు. చెడ్డ ఆలోచనలు యేసేపు లేడు. లేకపోతే యేసేపుని ఎందుకు కొట్టేవాడు వాళ్ళు? యేసేపుని అన్నలు ఎందుకు కొట్టేవాళ్ళు? యేసేపుని గుంటలు ఎందుకు పడేసేవాళ్ళు? యేసేపుని ఎందుకు తన్నేవాళ్ళు? యేసేపుని ఎందుకు తిట్టేవాళ్ళు? యేసేపు అంటే అంత పగెందుకు వచ్చింది వాళ్ళకంటే, యేసేపు వాళ్ళతో చేరలా, పొత్తు గలవలా. పొత్తు గలవలేదు కనుకే వాళ్ళందరూ కోపం వచ్చింది. నీ అంతు మేము చూడకపోతామంటారా అని. పొత్తు కలవలేదు కనుకే దేవుడు యేసేపుని జ్ఞాపకం చేసుకున్నాడు. నీవు పొత్తు కలవకూడదు. నారబట్టే గొర్రె బొచ్చుకు సంబంధించిన బట్టలు గొర్రె బొచ్చుకు సంబంధించినవి. గొర్రె బొచ్చును నారబట్టను కలిపినేయకూడదు. అలాంటి బట్టలు వేసుకోబాకండి అన్నాడు. ఇక్కడ ఈ గొర్రె బొచ్చు దేనికి సాదృశ్యంగా ఉందంటే వేరుబాటు జీవితము. దేవునికి స్తోత్రం. వేరుబాటు జీవితము. గొర్రెబొచ్చు 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 అంటున్నా. ఇక ఇదే ప్రసంగం, మన ప్రసంగం అంతా గొర్రెబొచ్చు ప్రసంగమే. వేరుబాటు జీవితం, వేరుబాటు జీవితం. ఒకటి మౌన జీవితం, మూడోది పరిశుద్ధ జీవితం. ఈ గొర్రెబొచ్చు ఇంకా దేనికి చూపిస్తుందో దీనిలో ఒక వచనం చెప్తాను. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 3వ వచనం. 13:3. నెహెమ్యా గ్రంథం 13:3. కాగా జనులు ధర్మశాస్త్రము వినునప్పుడు మిశ్రత జన సమూహమును ఇజ్రాయేలీల నుండి వెలివేసిరి. మిశ్రత జన సమూహం ఉండకూడదు. మిశ్రత జన సమూహానికి కలిసి ఉండకూడదు. కలిస్తే ఒకే దోవలో ఉండాలి. మనమంతా యేసయ్య కుటుంబంలో మెంబర్షిప్ కలిగి ఉండాలి. యేసు రక్తం చేత కడగబడి ఉండాలి. యేసయ్య రక్తం చేత విమోచించబడి ఉండాలి. సంఘంలో అడుగు పెట్టిన తర్వాత ఒకే బల్లలోనూ మనం చెయ్యాలి. ఆయన పానీయములోనూ చెయ్యాలి. ఆయన రక్తములోనూ చెయ్యి వేయాలి. కాబట్టి మనమంతా ఒక కుటుంబం. మిశ్రిత కుటుంబంగా ఉండకూడదు. వాళ్ళలో నుండి వెలివేయబడాలంటే వేరు చేయబడాలి. కలిసి ఉండకూడదు. లోకం వేరు, నీ వేరు. దేవుడి వేరు, దెయ్యం వేరు. చీకటి వేరు, వెలుగు వేరు. కాబట్టి దేవునికి బెలియాలకి పొత్తెక్కడా, చీకటికి వెలుగుకి పొత్తెక్కడా. చీకటి వెలుగు రెండు కలిసి ఉంటాయండి. వెలుతురు వచ్చిన వెంటనే చీకటి ఏమైంది?
వెలుతురు వచ్చిన వాడి చీకటి ఏమైంది? మాయమైపోయింది. రెండు కలిసి ఉంటాయా? వద్దే వచ్చేవాళ్ళే వెలుతురా, వెలుతురు వద్దే వచ్చేవి కానీ నేను కూడా కలిసి ఉంటానని కలిసి ఉంటాయి. జన్మలో కలిసి ఉంటాయి. వెలుగు వచ్చిన వాడి చీకటి వెళ్ళిపోదు, చీకటి పోతే వెలుగుపోతే చీకటి వచ్చేసింది. కాబట్టి ఎప్పుడు కలవు. దేవుని బిడ్డలు కూడా లోకంతో కలవకూడదు. లోకము నమ్ముకుంటే లోకము ని నమ్ముకునిద్ది. యేసేపు నమ్మాడు అన్నలందరినీ, నమ్మిన అన్నలే తనను అమ్ముకున్నారు. యేసయ్య నమ్మాడు శిష్యులందరినీ, నమ్మిన శిష్యుడే తనను అమ్ముకున్నాడు. నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుందిరా. నమ్మకురా ఈ లోకాన్ని, నమ్ముకుంటే నిన్ను అమ్ముకుంటుందిరా. రామబాబు లోకాన్ని నమ్మారు. లోకములంతా నటనే, లోకం అంతా నటన. నటన లోకంలో మనం ఉన్నాం. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవడం. లోపలికి అంతకంటే ఈ మూడు శాఖల కంటే పెద్ద విషయం ఏం లేదన్నాడు. లోకంలో ఉన్నదంతా మూడు ఉన్నాయి. ఒకటి నేత్రాశ, ఐ ఫుడ్. ఏ ఫుడ్ చెప్పండి? ఐ ఫుడ్, కళ్ళాహారం. చూడటం, రెప్పలోసుకోవటం, చూడటం, రెప్పలోసుకోవటం. ఐ ఫుడ్. నిద్ర పట్టకపోవడం. నేత్రాశ. శరీరాశ, శరీర సంబంధించిన కోరికలు. జీవడము, నిన్ను పొగడాలంతా పొగుడుతూ ఉండాలా. బెలూరు ఉబ్బినట్టు టపామని ఎప్పుడో పొగులుతావు. ఇది తప్పక అంతకంటే ఉంది. మూడు విషయాలు చెప్పాడు. నేత్రాశ, శరీరాశ, జీవడం. ఇవి తప్పక లోపల ఏముందరా బాబు అన్నాడు. తాజ్మహల్ చూశారు మీరు? తాజ్మహల్ చూడాలా? ఒకసారి చూడ. తాజ్ ఎవరు కట్టారు తెలుసా? ఫలానా ముంతాజీ కోసం ఆయన గారు కట్టాడు సమాధి. ప్రేమకు చిహ్నంగా సమాధి కట్టాడు తాజ్మహల్. చూశారా? చూసి ఆహా బాబు నేను కూడా కడతా ఉంటే. ఎవరికే? ఆ డ్రెస్ ఎంత బాగుందో. అసలు ఆ విచిత్రంగా ఎంత బాగుందో. టైలర్ దగ్గరికి వెళ్ళాడు, బయట తిని ఇలాగా వంకలు వంకలు డొంకలు డొంకలు ఉండాలి. మొత్తం ఎటు చూసినా కూడా వంకుంటాడు, డొంకుంటారు. నువ్వు ఏ వంక పెట్టి ఏ డొంకలు పెట్టు, మొత్తం మేము కనబడాలి. ఎన్ని డొంకలను పెట్టి మేము కనబడాలి అంటే కనబడితే అంత ఫ్యాషన్. లోకములో ఉన్నంత నేత్రాశ, శరీరాశ, జీవపడము, ఇవి నీచాతి నీచమైనవి అన్నాడు ప్రభు. అందుకని లోకానికి వేరై ఉండండి. జీవవాక్యమును పట్టుకుని లోకమును మీరు జ్యోతులుగా ఉండండి. వేరుబాటు కలిగిన జీవితం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మూడు విషయాలు చెప్పాను నేను. నాలుగో విషయం చెప్పేసి వాక్యాన్ని వినిచేస్తారు. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 1 నుండి 4 వచనాల వరకు చదవండి. యాజకులైన లేవీయులకు అనగా లేవీ గోత్రీకులందరికీ ఇశ్రాయేలీయులతో పాలైనను స్వాస్థ్యమైనను ఉండదు. ఇశ్రాయేలుకి దేవుడు స్వాస్థ్యాన్ని ఇచ్చాడు, భూములు ఇచ్చాడు, ఆస్తులు ఇచ్చాడు. లేవీలకి ఇశ్రాయేలుతో పాటు భూముల్ని, ఆస్తుల్ని లేవీలకి దేవుడు ఇవ్వలేదు. ఉండదు. వారు యెహోవా హోమ ద్రవ్యములను తిందురు. వినండి 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 వినండి, నేను చెప్తాను కదా. లేవీ గోత్రీకులు ఉన్నారు. ఇశ్రాయేలు పుట్టిన పిల్లల్లో లేవీలు అనే వాళ్ళు ఉన్నారు. యోదా ఉన్నాడు, షిమ్యోన్ ఉన్నాడు, దాను ఉన్నాడు, గాదు ఉన్నాడు, నఫ్తాలీను ఉన్నాడు. ఇట్లాగా 12 మంది పిల్లలు ఉన్నారు కదా. వీళ్ళందరితో ఇజ్రాయేల్కి భూభాగాన్ని పంచేటప్పుడు
ఇదిగో ఈ భూమి లేవీలారా మీది, ఈ భూమిలో ఈ ఇల్లు కూడా మీరే కట్టుకోండి, ఈ ఇల్లు కూడా మీయేనని ఆ ఇజ్రాయెల్ ప్రజలతో పాటు వాళ్ళకి స్వాస్థ్యం ఇవ్వాల, లేవీలకు స్వాస్థ్యం ఇవ్వాల. ఎందుకు లేవీలకు స్వాస్థ్యం ఇవ్వలేదంటే లేవీలకు స్వాస్థ్యము దేవుడే. దేవునికి స్తోత్రం. లేవీయులకి పోషకుడు దేవుడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే వాళ్ళ హోమ ద్రవ్యములను తిందురు. హోమ ద్రవ్యములు అంటే ఏంది? దేవుని దగ్గరికి మిగతా గోత్రీకులందరూ తీసుకొచ్చి అర్పించే వాటిని ఎవరు భుజించాలంటే లేవీయులు భుజించాలి. అది లేవీయులు తినే ఆహారము. బలిపీఠం దగ్గర సేవ చేసేవాడు బలిపీఠం దగ్గర నుండి వచ్చే దానిలో నుండి పోషించబడతాడు. మందర కాయవాడు మంద పాలు తాగుతాడు, తోట వేసిన వాడు తోట ఫలాలు తింటాడు. లేవీయుడు బలిపీఠం దగ్గర సేవ చేస్తున్నాడు కనుక బలిపీఠం దగ్గరికి హోమ ద్రవ్యములు రావాలి. వాటిని బలిపీఠం దగ్గరికి వచ్చిన వాటిని లేవీయుడు తింటాడు, యాజకుడు తింటాడు. నీకు పండిన పంటలో ప్రథమ పంట దేవుని యొక్క బలిపీఠం దగ్గర రావాలి. అది ఏ పంట అన్నా కానివ్వండి, అది కందులు కానివ్వండి, పెసలు కానివ్వండి, మినులు కానివ్వండి, ధాన్యం కానివ్వండి, పశువులో కానివ్వండి, కోళ్ళలో కానివ్వండి, పెట్టల్లో కానీ. నీకు అర్థమవుతుందా? కోడి గుడ్డుల్లో కాదు. వాడు గుడ్డు వేసి పడతారు, సోలలో గుడ్డు వేసుకుని వచ్చి అయ్యా అమ్మ నాయన తండ్రి స్తోత్రం నాయన మా కోడి పదరంగా గుడ్డు పెట్టిందయ్యా, ఈ గుడ్డు వందనాలు స్తోత్రాలు అయ్యా, ప్రార్థన చేయండి ఆయన 30 కానీ పిల్లలు కానీ పుడితే ఒక్కసారి చిరుకున్నోడు కప్పేసుకుంటాను ఆయన. అంటే లేవీయుడి దగ్గరికి వచ్చేది గుడ్డు వచ్చింది. మరి గుడ్లో ఉన్న పిల్ల ఎప్పుడు వచ్చింది? అది పిల్ల కూడా అంట. నేను ఏం చెప్పాలంటే మీకు ఎక్కువ చెప్పాలి. నేను బైబిల్ నుండి చెప్తా, బయటికి ఎవరిలో నేను దేవుడు చెప్పిన మాట చెబుతున్నా. గూలిదో గుడ్డుతో తీసుకొచ్చేవాడంట. దాన్ని ఎవడో గెడ్డ తీసుకుని వేసాడ, పటామనేసాడంట. దానికి నడుము మామూలు కొద్దిపోయి ఇరిగి ఎట్టు నడుతుంది. దాన్ని ఒప్పుకున్నారట దేవునికి ఈడారు. దేవుని నామములు స్తోత్రములు, మీ అందరికి వందనములు. దేవుని బిడ్డలారా, ఇది ముందుగా పుట్టింది దేవుడు అన్నాడు కాబట్టి ముందుగా పుట్టింది దేవుడు చెప్తున్నాడు. దాన్ని తీసుకొస్తే దాని నడుము ఎత్తి కూర్చుంది. దేని నడుము? కోడి నడుము ఎత్తి కూర్చుంది. దాని కింద ఉన్న పిల్లలు ఏమో రెపరెపలాడుతూ చూస్తున్నాయి, యుద్ధానికి వెళ్తున్న కొంగలు తెలిసినట్టుగా. ఆటల్లో తీసుకురావట్లా, ఈ రెపలో వచ్చిందాన్ని నెట్టు వచ్చిందాన్ని తీసుకొచ్చారు. దేవునికి ఇవ్వాల్సింది శ్రేష్టమైనవి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రేష్టమైనవి దేవునికి అర్పించాలి. అందుకని కయ్యూలు ఏమేది అర్పణ దగ్గర దేవుడు ఒకళ్ళ అర్పణ అంగీకరించాడు, ఒకళ్ళది అంగీకరించాల. కారణం ఏంటంటే అదంతే, శ్రేష్టమైనది ఏదో దేవుని దగ్గర తీసుకురావాలి. దేవుని బలిపీఠం దగ్గరికి వచ్చే హోమ ద్రవ్యములు ఉన్నాయే, ఆహార పదార్థాలు, వాటిని లేవీయులు తింటారు. తర్వాత చదవమ్మా. అది లేవీయులకి దేవుడిచ్చిన హక్కు. ఇజ్రాయేల్ ప్రజలకు ఏం హక్కు ఇచ్చాడు? ఈ సర్వభూమి మొత్తం మీద మీ పని చేసుకోండి. షిమియోను మీరు ఇటు ఉండండి, గాదు మీరు ఇటు ఉండండి, యోధా మీరు ఇటు ఉండండి, నఫ్తాలి మీరు ఇటు ఉండండి. అలాగే ఆస్తులు పంచి ఇచ్చేసారు. యోషువ పాలుకేలు ప్రవృత్తి దేశంలోకి వెళ్ళినప్పుడు వారికి ఏ భూభాగంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకి ఆస్తులు ఇచ్చేసారు. కానీ లేవీయులకి ఇవ్వాల. లేవీయులు ఎవరంటే అది దేవుని యొక్క పిల్లలు. లేవీయులు దేవుడు ఇచ్చే వాటిని తింటారు. దేవుడు ఎలా ఇస్తాడు? తన ప్రజల ద్వారా దేవుడు మందిరాన్ని తీసుకొస్తాడు. తన ప్రజలకు దేవుడు వర్షాకాలంలో వర్షం ఇచ్చి, పంటకాలంలో పండించి, అన్ని విధాలుగా సహాయం చేసి, ఈ విధంగా ప్రజలను దేవుడు ఆస్వాదించి ప్రజల్లో నుండి తీసుకొచ్చే మొత్తం బలిపీఠం దగ్గర రావాలి. ఆ బలిపీఠం మీద ఉన్న తినే హక్కు ఎవరిదంటే దైవజనుడిది. దేవునికి స్తోత్రం. అది హక్కు. హక్కు వేరు, హక్కు అంతే. ఎంత క్లియర్ గా రాశాడు చూడండి. హక్కు. తర్వాత చదవండి. వారి సహోదరులు ఉన్నారే, వాళ్ళ సహోదరుల యొక్క స్వాస్థ్యములకు వీళ్ళకి స్వాస్థ్యం కలగదు. వాళ్ళ భూములు, వాళ్ళ పంటలు, వారి పొలాలు, వారి వీళ్ళు వేరు. కానీ వీళ్ళు బలిపీఠం దగ్గర యాజకత్వం చేస్తా ఉండాలి. వాళ్ళతో స్వాస్థ్యం ఉండదు. యెహోవా వారితో చెప్పినట్లు దేవుడే లేవీ గోత్రీకులకు
స్వాస్థ్యము. లేవీయులకు స్వాస్థ్యము దేవుడే. జనుల వలన అనగా ఎద్దు గాని గొర్రె గాని మేక గాని బలిగా అర్పించు వారి వలన యాజకులు వాటిలో నుండి పొందవలసిందేదనగా కుడి జబ్బను, 2 దవడలను, పొట్టను యాజకునికి ఇయ్యవలెను. నీ ధాన్యములోను, నీ ద్రాక్షారసములోను, నీ నూనెలోను ప్రథమ ఫలాలు అన్నిటినీ, నీ గొర్రెల మొదటి బొచ్చును లేవీయులకు ఇవ్వాలా? అంటే గొర్రె బొచ్చులో దాగి ఉన్న ఆశీర్వాదం ఏందో మీకు చెబుతున్నాను. లేవీయులకి ప్రథమ ఫలముగా గొర్రె బొచ్చును కూడా ఇవ్వాలి. ఇది చాలా విలువైంది. మహావృద్ధుడు అక్కడ కూర్చున్నాడు సింహాసనం మీద. ఆయన తల వెంట్రుకలు గొర్రె బొచ్చు వలె ఉన్నవని దానియేలు దర్శనం చేసి చెప్తున్నాడు. గొర్రె బొచ్చు హిమమ కంటే తెల్లగా ఉంది అంటున్నాడు. అది పరిశుద్ధతకు గుర్తు. ఇక్కడ గొర్రె బొచ్చు మౌనానికి గుర్తు. మూడోది అని చెప్పాను, అది వేరుబాటు జీవితానికి గుర్తు. 4వ చెబుతున్నాను, అది ప్రథమ ఫలము. దేవునికి స్తోత్రం. ప్రథమ ఫలము. నీ ధాన్యములోను, నీ ద్రాక్షరసములోను, నీ నూనెలోను, దేవుని దగ్గరికి వచ్చే ప్రతి మేకలోను, గొర్రెలోను, ఆవులోను, ఎద్దులోను వాటిలో ఉన్న శ్రేష్టమైనవి యాజకునికి అవును. మొదటి గొర్రె బొచ్చు అది యాజకునికి ప్రథమ ఫలముగా ఇవ్వలేదు. ఇవన్నీ పాస్టర్ గారు ఏం చేసుకుంటారంట? అమ్మా బేరిమా, నువ్వు ఎంత ఇచ్చామన్న దశభాగం? మన ₹1,00,000 వచ్చింది, 10,000 ఇచ్చేసానమ్మా. నాకు కూడా మా ఆయన తింటాడు, అయిన తర్వాత 2 లక్షలు వచ్చింది, నేను 20,000 ఇచ్చాను. మీరెంత ఇచ్చారక్క? నేను 5,000 ఇచ్చాను. మీరెంత ఇచ్చాక 3,000. వీళ్ళందరూ లెక్కలు అవసరమా? మనకంటే ఎక్కువ వచ్చినాయా పాస్టర్ గారికి? మనందరికంటే ఎక్కువ వచ్చినాయా పాస్టర్ గారు? ఈ లెక్కలు వేయకూడదంట. నీ కుడి చేతితో ఇచ్చేవు, ఎడమ చేతి కూడా మర్చిపోవాలి వెంటనే. లెక్కలు వేయకూడదు. ఎంత పాస్టర్ గారికి అంటారా? మాకు వచ్చిన మినువులన్నీ మేము అమ్మేస్తున్నాము. ఈయనకేమన్నా 2-3 గోదాలు వచ్చినాయి మినువులు. ఆయన ఏమైనా పొలం మీద తిరగలేదు, పిండి జల్లలేదు, మందు కొట్టలేదు, మందు దెబ్బ దగ్గర ఇంట్లో పడి నేను ఆమె ఇంజక్షన్ చేయించుకున్నాను. 3 బస్తాలు ఆట కూర్చుంటే 3 బస్తాలు వచ్చినాయి ఆయనకి. ఎంత ఆయన తింటాడా? మినువులు బాగా పట్టించుకుని గారు నీకు అవసరమా? దంచుకుంటాడు, లోక పెడతాడు, నీకు అవసరమా? లైవ్లో అందరికి వినపడటానికి చెబుతున్నాను, మీకే కాదు చెబుతుంది. దైవజనుడికి రావాల్సినవి దైవజనుడి దగ్గరికి రావాలి అంతే. దేవునికి స్తోత్రాలు. దాని లెక్కలు ఎవరు చూడమన్నారండి మిమ్మల్ని? దాని లెక్కలు ఎవరు చూడమన్నారు మిమ్మల్ని? అది హక్కు. బైబిల్ చెబుతుంది అది హక్కు. హక్కు అంటే ఏంటి? స్వాస్థ్యం అంతే. దేవుని బిడ్డలను దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవిస్తా కూడా ఏమన్నాడంటే, ఇజ్రాయేలులో స్వాస్థ్యమైన పాలైన లేవీయులకి ఉండదు, నేనే లేవీయులకు స్వాస్థ్యం. దేవుడేనంట స్వాస్థ్యం. ఆ దేవుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయేలును ఆశీర్వదిస్తాడు. వారి నూనెను, వారి పంటను, వారి ద్రాక్షరసాన్ని, వారి యొక్క తొట్టెలను దేవుడు వాళ్ళు ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించబడిన దానిలో నుండి వాళ్ళు 10వ భాగం దేవుని మందిరానికి తీసుకురావాలి. అది దేవుని సేవకుడి యొక్క హక్కు. అన్ని ఆయనే తింటాడా? అన్ని ఆయన పారపోసుకుంటాడా? ఇలాగా ఈ ప్రశ్నలు రాకూడదు. మీకు దరిద్రపు ఆలోచనలు రాకూడదు. ఎందుకంటే దేవుని మందిరానికి రావాల్సిన భాగం దేవుని మందిరానికి రావాలి. అక్కడి నుండి నీకు ఆశీర్వాదం వచ్చింది. క్లియర్గా వాక్యంలో ఉన్నవి మీకు అర్థమైనట్టు చెప్పారు. గొర్రె బొచ్చుతో శోధించాడు గిద్యోను. అయ్యా, ఈ నేలలో ఉన్న ఈ గొర్రె బొచ్చును చూసావా? ఇది మాత్రమే తడవాలి, మిగతా నేల మొత్తం పొడిగా ఉండాలన్నాడు. ఓకే అన్నాడు. రెండోసారి మరలా అడిగాడు. నేను మిథ్యాన్ని గెలవటానికి మరలా రెండోసారి అడుగుతున్నానయ్యా, రాత్రి ఏమన్నా గొర్రెబొచ్చు తడిసింది, నేల పొడిగా ఉంది. ఈ రోజు ఏమన్నా నేల తడవాలి, గొర్రెబొచ్చు పొడిగా ఉండాలయ్యా అన్నాడు.
దేవుడు చేశాడు. గొర్రెబొచ్చుతో రోధించి అడిగాడు. అసలు గొర్రెబొచ్చులో ఉన్న ఆశీర్వాదం ఏందో మీకు చెప్పాను. 1 పరిశుద్ధత, 2 మౌన జీవితము, 3 వేరుబాటు జీవితము, 4 దేవునికి ఇవ్వాల్సిన ప్రథమ ఫలము. ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. వీటి ద్వారా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. తలవంచుదాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా యేసయ్య, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ పరిశుద్ధమైన సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. ఇశ్రాయేలు కలిగిన స్వాస్థ్యము లేవిలికి కలగలేదు, లేవిలికి స్వాస్థ్యం మీరేనని, సర్వ హక్కులు లేవిలికి మీరు అనుగ్రహించినట్లుగా మందిరంలోకి వచ్చే ప్రతి ఆహారము అది లేవిల సొత్తు అని మీరు జ్ఞాపకం చేశారు. వదకు తేబడ్డ గొర్రె పిల్ల వలె గొర్రె బొచ్చు కత్తిరించువానిదట. గొర్రె ఎలాగ మౌనంగా ఉందో అలాగా మేము మౌనంగా కొన్ని పరిస్థితుల్లో ఉండాలని జ్ఞాపకం చేశారు. మా ఎదుట మూర్ఖులుగా ఉన్నప్పుడు, ప్రజలు మూర్ఖతరంగా ప్రవర్తిస్తున్నప్పుడు వారి నోట్లో నోరేయకూడదని, మేము ఎలా ప్రవర్తించాలో, మా జీవితం ఎలా ఉండాలో నేర్పించారు. అన్ని జాతులు కలిసి ఉండకూడదు, వేరువేరుగా ఉండాలి. గొర్రెలు గొర్రెలతోనే ఉండాలి, ఎద్దులు ఎద్దులతోనే ఉండాలి. అలాగా వాటి జాతి ప్రకారం అవి ఉండాలని, అన్ని కలవకూడదని, వేరుబాటు జీవితం కలిగి ఉండాలని మీరు తెలియపరిచారు. పరిశుద్ధత జీవితం కలిగి ఉండాలని తెలియపరిచారు. ప్రథమ ఫలము అని మీరు తెలియపరిచారు. విత్తబడిన స్వార్థిని నీరు గట్టి ఫలము చేయండి. ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వాదం చేత నింపమని యేసుక్రీస్తు నామములో స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి, స్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డల్ని ఆశీర్వదిస్తూ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్.